ఘోర రోడ్డు ప్రమాదం మరొకసారి దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. 800 అడుగు లోతు లోయలో పడింది కారు. ఊహించని ప్రమాదం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. నాసిక్లో ఈ యొక్క ఘోర ప్రమాదం తాజాగా వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. ఈ ఘటన కల్వాన్ తాలూకా నప్తస్రింగ్ ఘట్లో చోటు చేసుకుంది. సింపల్గావ్ బస్వంత్ ప్రాంతానికి చెందినటువంటి 6 కారులో వస్తుండగా అదుపు తప్పినటువంటి ఆ కారు రోడ్డు పక్కనే ఉన్న 800 అడుగుల లోతైనటువంటి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నటువంటి 6 అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తుంది. మృతులను కీర్తి పటేల్, రసీలా పటేల్, విఠల్ పటేల్, లతా పటేల్, వచన్ పటేల్, మణిబెన్ పటేల్గా గుర్తించారు. సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అధికారులు లోయలో పడిపోయినటువంటి ఆ కారును బయటకు తీశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దీనొక తీవ్రమైనటువంటి విషాద ఘటనగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం కూడా చెల్లిస్తామని ప్రకటించారు. ఏదేమైనా కూడా ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకోవడం అయితే ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా, మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. 800 అడుగు లోయ అంటే ఒక్కసారి ఊహించుకోండి, అది మనకు వినడానికే ఒళ్ళు గగుర్లు పుట్టేటువంటి సంఘటనగా కనిపిస్తుంది. అంత హైట్ నుంచి 800 అడుగు లోయలో కారు పడిపోయిందంటే సినిమాలో గనక చూపించినటువంటి రీతిలో ఈ దారుణమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. విజువల్ చూస్తూనే కొంత భయంకరమైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అంత దూరం ఆ యొక్క కారు పల్టీలు కొట్టుకుంటూ 800 అడుగుల లోపుతలో పడిపోయింది. ఇప్పటికే ఆ పల్టీలు కొట్టుకుంటూ ఆ కింద పడిపోయినటువంటి సందర్భం లోపలే అందులో ఉన్నటువంటి 6 కూడా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క భారీ దుర్ఘటన జరిగినటువంటి వెంటనే అటువైపు ఘాట్ రోడ్లో వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఈ ఘోర ఘటన పట్ల వెంటనే అధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. కారులో ఇంకెవరైనా ప్రాణాలతో ఉండి ఉంటారేమో, వారిని రెస్క్యూ చేద్దాం, రక్షిద్దామని చెప్పేసి వారందరూ అక్కడికి వెళ్ళి చూశారు. కానీ అప్పటికే అందులో ఉన్నటువంటి వారందరూ కూడా పూర్తిగా అక్కడికక్కడే మరణించినటువంటి దుర్ఘటన వారికి కనపడింది. దీంతో ఒక్కసారిగా వారందరూ కూడా విషాద ఛాయలతో మునిగిపోయారు. మిగతా తోటి ప్రయాణికులు కూడా అదే ఘాట్ రోడ్లో ప్రయాణించేటువంటి తోటి ప్రయాణికులు కూడా అటువైపు వెళ్తూ అక్కడ ఆగి ఘటనకు సంబంధించిన పూర్తి విజువల్స్ను కూడా చూసేటువంటి ప్రయత్నం చేసి భయాందోళనకు గురయ్యారు. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది, మనం కూడా ఇదే రోడ్లో వెళ్ళిపోతున్నాం అనేటువంటి ఒక భయం అయితే వాళ్ళకి కలిగింది. చాలా జాగ్రత్తగా వాహనాలను నడపవలసిన పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయం కూడా వారికి అర్థమైంది. ఏదేమైనా కూడా మహారాష్ట్రలో ఈరోజు ఉదయం వెలుగు చూసినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా అక్కడ చోటు చేసుకోలేదు. 800 అడుగు లోతులకు ఆ కారు దూసుకు వెళ్ళిందంటే ఆ ప్రమాద తీవ్రత ఎంత ఉంటుందో కూడా మనం దాన్ని వర్ణించడానికే చాలా భయంకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది.